పెద్ద గ్లిమ్స్‌లోని డీటెయిల్స్. ఫస్ట్ డీటెయిల్ విషయానికొచ్చేస్తే ఈ జెండా పైన గమనిస్తే మనము విజయనగరం అనేసే రాసుంది. ఇది విజయనగరం సరౌండింగ్స్‌లో జరిగే ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ అనేసి మనమైతే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకా ముందుకు వెళ్తే రామ్ చరణ్ గారు ఈ షాట్‌లో చూడండి ఇక్కడైతే ప్యాంటు కొంచెం పైకి మడిచి ఉంది. ఇంకా చెప్పులు కూడా బెల్ట్ చెప్పుల్లాగా ఉన్నాయి. ఇంకా మనం గమనిస్తే ఈ షాట్‌లోనే కాదు ఇంకా చాలా షాట్‌లో ఇదే విధంగా ఉంటుంది. అది కూడా మీకు ముందు ముందు చూపిస్తాను నేను. ఇంకా ఈ బ్యాట్‌లో ఉండే ఈ మువ్వల గజ్జెలనైతే చూడండి. ఈ మువ్వల గజ్జెలైతే మామూలుగా మత్స్యకారులు అదే చేపల వేట చేసే వాళ్ళైతే ఎక్కువగా వాడుతూ ఉంటారు. నాకు తెలిసి రామ్ చరణ్ గారు ఈ మూవీలో చేపల వేట చేసేవాడు గానీ, లేదా మత్స్యకారుడిగా అయితే చూపించబోతున్నారని నాకు అనిపిస్తోంది. 'తండేల్' మూవీలో చూపించినట్టు. ఇంకా రామ్ చరణ్ గారి లుక్ అయితే రా అండ్ రస్టిక్‌గా ఉంది. ఇంత మాస్‌గా చూపిస్తాడని నేనైతే అనుకోలేదు. నెక్స్ట్ డీటెయిల్ విషయానికొస్తే ఇక్కడ చూస్తే ఇది కపిల్ తోలడం అంటారు. పూర్వకాలం మన వాళ్ళు బావిలో నుంచి నీళ్లు తోడడానికి ఇలా కపిల్ తోడే పద్ధతినే వాడేవాళ్ళు. ఇంకా ఈ డీటెయిల్స్‌కొచ్చేస్తే ఇక్కడ చేతి మీద ఒక ఇదేంది పులిగోరు లాగా ఉంది. కానీ అది పులిగోరు కాదు. సముద్రంలో దొరికే ఇంకొక ఏదో ఐటెమ్ అనేసి నాకు అనిపిస్తా ఉంది. నాకు తెలిసి ఈ మూవీలో మన రామ్ చరణ్ గారు అయితే మత్స్యకారుడుగానే కనపడబోతున్నాడు అనేసి నాకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి ఈ షాట్‌లో కూడా లెఫ్ట్ లెగ్‌కి అయితే పైకి మడుచుకొని ఉన్నాడు ప్యాంటు. ఈ షాట్‌లో గమనిస్తే మనము ఆ కళ్ళు ఇంటెన్సిటీ చూడొచ్చు మనము. భయంకరంగా ఉంది. ఇంకా ఈ షాట్‌లో చూడండి ఈ బ్యాట్ చూస్తే మనకి ఒక మామూలు బ్యాట్ లాగా అయితే లేదు. మధ్యలో చాలా తీసేసున్నారు. ఇది లైట్ వెయిట్ కోసం చేసినట్లు అనిపిస్తుంది. అన్ని షాట్‌ల్లో ఈ బ్యాటే కనిపిస్తుంది మనకి. కావాలంటే గమనించండి. ఈ షాట్‌లో కూడా సేమ్ బ్యాట్ అయితే మనకి దర్శనమిస్తుంది. అదే గవ్వల గజ్జెలైతే ఉన్నాయి చూడండి. ఇంకా నెక్స్ట్ షాట్‌లో గమనిస్తే కూడా మనకి లెఫ్ట్ లెగ్‌కి చూడండి గమనించండి. లెఫ్ట్ లెగ్‌కి మళ్ళీ కాలు పైకి మడిచే ఉంది ఆ లెగ్ అయితే. ఇంకా ఇలా గమనిస్తూ పోతే అన్ని సీన్‌ల్లో ఇలానే ఉంటుంది. ఇది రామ్ చరణ్ గారి మేనరిజం అయితే కావచ్చు. ఆ 6తో రికార్డులన్నీ బద్దలు కొట్టేసినాడని చెప్పొచ్చు. ఇంక ఇది మార్చి 27న మనకు ముందుకైతే రాబోతోంది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం?